సందీప్ రెడ్డి వంగ చేసింది 3 సినిమాలే అయినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ని షేక్ చేసిన సందీప్ అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి దుమ్ము దులిపేశాడు. అదే జోష్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్తో యానిమల్ సినిమా చేసి అదరగొట్టేశాడు. ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రణబీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది యానిమల్. ఈ సినిమాతో సందీప్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఫస్ట్ టైం ప్రభాస్ను పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నాడు సందీప్. దీంతో స్పిరిట్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందనుంది. అయితే స్పిరిట్ వచ్చేలోపు చిన్న సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తన సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు సందీప్. ఇక ఇప్పుడు లో బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ను పరిచయం చేయాలనుకుంటున్నాడట సందీప్ రెడ్డి. ఇప్పటికే హైదరాబాద్లో ఓ ఆఫీసును లీజుకు తీసుకున్నాడని వార్తలు రాగా ఇక్కడి నుంచే తన వర్క్పై ఫోకస్ పెడుతున్నాడట. ఇందులో భాగంగా తన టీం కథలు విననుండగా సందీప్ రెడ్డి ఫైనల్ చేయనున్నాడట. మరి సందీప్ నుంచి వచ్చే కొత్త కుర్రాళ్ళు, ఆ కొత్త కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.